చాలా నచ్చే విషయాలు జ్ఞాపకం వచ్చినాయి పిల్లలు. ఆ విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. కొన్ని మాటలు చూద్దాం ఇలా పరిశుద్ధ గ్రంథాల నుంచి. తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఈ సందర్భం అంతా కూడా మనం తెలుసు కాబట్టి 13వ వచనం నుంచి మనకు చివరి వరకు చూస్తే కొన్ని విలువైన మాటలు మనకు ఎప్పుడు సరసుగా చదువుతున్న మాటలైనా కానీ ఇక్కడ కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. చాలా అద్భుతమైన మాట నేను జ్ఞాపకం చేస్తాను. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వారే మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మనం ఏమంటున్నాము? నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఇది ఎప్పుడు చదువుతున్న మాటే కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను పిల్లలు. ఇప్పుడు రాజేష్ గారు తమ్మనికి ఏమవుతాడు? నాన్నగారు అవుతారు కదా. వాళ్ళ తాతగారికి ఏమవుతారు? మనమడు అవుతారు. ఇప్పుడు ఏసన్న గారికి మనమడు అవుతారు. ఇలా బంధుత్వాలు పెరుగుతూ వెళ్తుంటాయి. కానీ ఒక విషయాన్ని మాత్రం మర్చిపోతాం. ఇప్పుడు తమను పెద్దవాడు అయిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత, సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ అవుతుంది. తన భార్యకి ఏమవుతాడు? భర్త అవుతాడు. వాళ్ళు కొన్ని సంవత్సరాల జీవిత కాలంలో కొనసాగింపు తర్వాత, ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక సంతానమే కలిగింది అనుకోండి, పుట్టబోయే బిడ్డకి ఏమవుతాడు? తండ్రి అవుతాడు. కానీ మళ్ళీ తమను మాత్రం వాళ్ళ నాన్నగారైన రాజేశ్వరికి ఏమవుతారు? కొడుకే అవుతాడు కదా, కుమారుడు అవుతాడు కదా. ఇలా ఓవరాల్గా మనం ఇక్కడ నుంచి మొదలు పెడితే మనం తండ్రి అయినా, మనం వెనక్కి వెళ్తే మన నాన్నగారికి మనము కుమారులమే. ఇలా వెళ్తూ ఉంటే మన తాతగారికి మనం మనమడైనా, ఆ తాతగారు మన తండ్రి గారికి కుమారుడే. ఇలా వెళ్తూ ఉంటే ఆది కాండం వరకు వెళ్ళిపోతే, ఆదిలో మన ఆదం గారి దగ్గరికి వెళ్ళిపోతే, ఆయన ఆదం గారు అంట దేవునికి కుమారుడు అంటాడు. ఎవరికి కుమారుడు అంట? దేవునికి కుమారుడు. ఇప్పుడు కష్టం వచ్చింది, ఇప్పుడు భార్య పెళ్ళిళ్ళన్నీ బాగా జరిగిపోయి, సపోజ్ అనుకుందాం అమ్మగారిని నాకు నాన్నగారిలాగా అనిపించారు ఏసన్న గారు, చూడగానే నేను కన్ఫర్మ్ చేశాను అనుకున్నాం. ఇప్పుడు అన్నీ బాగున్నాయి, నాన్నగారు లేని లోటు, అలాగే మామగారు లేని లోటు, తన భర్త అయినా రాజేషన్న గారు అన్నీ తీరుస్తున్నారు, సంతోషంగా ఉంది. ఒకవేళ భర్త హింసించాడు అనుకోండి, తను ఎక్కడ వెళ్ళిపోతుంది? తన నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయేది, తన తండ్రి గారి దగ్గరికి వెళ్ళిపోయేది, తల్లిగారి దగ్గరికి వెళ్ళిపోయేది. అంతే కదండి. ఇప్పుడు భర్త ఉన్నాడు కదా అని తన కుటుంబాన్ని అయితే మర్చిపోదు కదా. ఇప్పుడు తన ఇంటికి వెళ్ళడానికి మాత్రం సంతోషమే కదా. తన తల్లి దగ్గరికి, తన అక్క చెల్లెల దగ్గరికి, తన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి అందరికి సంతోషమే. అంటే పెళ్ళైనా, తనకు పిల్లలున్నా చివరి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళడం ఇష్టం? తండ్రి దగ్గరికి వెళ్ళడం ఇష్టం. అలాగే ఇప్పుడు తమానుకి రాజేష్ గారికి ఇప్పుడు తండ్రిగా ఉన్నా, ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్ళైనా, తర్వాత తనకు పిల్లలున్నా, తన తండ్రికి ఎప్పుడు కుమారుడే. ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నాను, నాకు హెల్త్ బాగాలేదు నాన్న అని రాజేష్ గారికి ఎప్పుడైతే ఏసన్న గారి విషయం తెలిసిందో త్వరపడి వెళ్ళిపోయారు. అది ఎంత ఖర్చు అనే సంబంధం లేదు. ప్రేమ ఎలాంటిదంటే ఎక్కడికైనా తీసుకుని వెళ్ళేది. కొన్ని మన విషయాలు వింటుంటాం కదా పిల్లలు, లోకంలో జరిగే విషయాలు. ప్రేమ ఎంతవరకు తీసుకెళ్ళిపోతుందంటే అన్ని బంధాలన్నీ కూడా తెంచుకొని వెళ్ళిపోతుంది. అది ఆస్తులైనా కానీ అన్నీ అక్కర్లేదు అనుకుంటుంది. ఏది అక్కర్లేదు, ఆయన ఉంటే చాలు, వారు ఉంటే చాలు అని. అందుకనే అలాంటి స్థితి వచ్చినప్పుడు ఏంటంటే అప్పు చేసినా కానీ లక్షలు ఖర్చు పెట్టి మరి సర్జరీలు జరుగుతుంటాయి పిల్లలు, మనం చూస్తూ ఉంటాం కదా. అక్కడ మనిషి ముఖ్యం అనుకుంటాం మనం, ప్రేమ ముఖ్యం అవుతుంది. ఇలా అన్ని విడిచిపెట్టుకొని తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం, కష్టం కలిగా కానీ తండ్రి పిలువ కానీ. అంతే కదండి. అలా తండ్రి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళడానికి అందులో బాధ ఉంటుందా? మనకు ఉండదు కదా. సంతోషంగా వెళ్ళిపోతుంది. అంటే నన్ను ఇక్కడ భర్త నన్ను హింసించినా, నాకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఫ్రెండ్స్ ఎవరైనా కొట్టినా ఫాదర్ దగ్గరికి తొందరగా వెళ్ళిపోతాం. మీ ఫాదర్ దగ్గరికి ఎందుకు వెళ్తుంటే అతను తండ్రి, అతని దగ్గర సంతోషం, అక్కడ అతని దగ్గర నాకు ప్రొటెక్షన్ ఉంది, నాకు అన్ని విధాలుగా ఆదరణ అతని దగ్గర ఉంది అనుకుంటాం. లోకంలో ఆదము వరకు కూడా పిల్లల జీవించిన ఆదం వరకు కూడా చివరికి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా మనం ఏంటంటే ప్రభువునందు మృతులు ధన్యులని ఎప్పుడు అంటామంటే, ఇలా ప్రభువులో విశ్వాసం వచ్చి బ్రతికి చనిపోయారు కాబట్టి, నిద్రిస్తున్నారు కాబట్టి, ఇప్పుడు మనకి ఏంటంటే ఆయన తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి సంతోషం ఉంటుందంటే, మీ లోకంలో 60-70 సంవత్సరాల ఆయుష్కాలం, ఈ 60-70 సంవత్సరాల కల్లా ఏమన్నాడు? దాని వైభవము, ఆయాసము, దుఃఖమే అన్నాడు. ఇవన్నీ కూడా ఈ 60-70 సంవత్సరాలు మీకు కష్టం కలిగింది కదా పిల్లలు. ఏ కుటుంబంకైనా కష్టాలు ఉంటాయి, ఎవరికైనా బాధలు ఉంటాయి. ఎందుకంటే ఈ శరీరం అలాంటిది అన్నట్టు. శరీరము వ్యాధి అంటే ఎప్పుడైనా ఇది అంటే ముందు రావచ్చు, తర్వాత రావచ్చు. ఆత్మ దీన్ని బట్టి నలిగిపోతూ ఉంటుంది. ఆత్మ వ్యాధిని వచ్చినాడు. శరీరము ప్రతి విధమైన అంటే వాతావరణ పరిస్థితులను తట్టుకోలేదు. కొన్ని సందర్భాల్లో మనకు వచ్చే కష్ట సుఖాలని తట్టుకునే విధానము బాధ ఆత్మకైనా, ఇది శరీరం ఏంటంటే మా ఆత్మను కూడా కృంగ చేస్తుంది దీనికి వచ్చే రోగాల్ని బట్టి.
ఇలా ఇది వేదనలు అన్నీ వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇవన్నీ వచ్చినా చివరికి ఏంటంటే ఒకనొక దినాన 60-70 సంవత్సరాల ప్రాయసంలో 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే బ్రతికిన దీనివల్ల ఆయాసము దుఃఖమే అంట. ఈ ఆయాసము దుఃఖం వచ్చినప్పుడు ఏంటంటే దేవుడు చూశాడు అనుకోండి, నా కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నారు కదా, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు, వాక్య ధ్యానంలో ఉన్నారు, సావాసం అంటే ఇష్టము, తనకున్నది అన్నీ కూడా సమర్పించడానికి ఇష్టపడుతున్నారు. ఇలాంటి వాళ్ళు అక్కడ ఎందుకు ఉండాలి? సో అక్కడ మీరు ప్రయాసపడుతున్నారు కదా, వచ్చేయండి అని తండ్రి పిలుస్తున్నాడు. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళకి ఎంత సంతోషం ఉంటుంది. అందుకని ప్రభువునందు ఎవరైతే మృతులు నిలుతారో, ఎవరైతే నిద్రిస్తారో వాడిని బట్టి నిజంగా చెప్పుకోవాలంటే మనం ఆనందపడాలి. ఎందుకంటే తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి. కష్టమైన హాస్టల్లో ఉన్న పిల్లలందరూ చూడండి, పిల్లలు సమ్మర్ హాలిడేస్ వచ్చినట్టు ఒక రోజు ముందే పరిగెత్తుకుంటూ వస్తారు. ఎందుకంటే తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నా తల్లి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని. ఇప్పుడు 60-70 సంవత్సరాల కల ఆయుష్కాలంలో నేను 30 సంవత్సరాలకి నన్ను తీసుకొని వెళ్ళిపోయాడు 40 సంవత్సరాలకు అనుకోండి. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే, నేను త్వరగా వెళ్ళిపోతున్నాను తండ్రి దగ్గరికి, ఇంకా నాకు బాధ ఉండొద్దు మనకు. అంటే మన వెనకాల ఉన్న వారికి బాధ ఉంటుంది, ఎందుకంటే రక్త సంబంధాలు ఉన్నాయి. కానీ ఒక నిరీక్షణ మాత్రం ఉండాలి పిల్లరా. పాస్ అయిన వాడిని చూస్తే మనకు ఎలాంటి సంతోషం ఉంటుందో, అలాగే ప్రభునందు విశ్వాసం కలిగి బ్రతికి నిద్రించిన వారు అంతే సంతోషం మనలో ఉండాలి. నిజం పిల్లరా. అందుకని ఈ మాట అందుకని రాయబడింది, నిరీక్షించిన అంటే ఆ మాట చూడండి పిల్లరా, ఆ మాట చూడాలి. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని ఎలా అంట, యేసునందు నిద్రించిన వారిని ప్రభు ఆయనతో పాటు దేవుడే తీసుకుని వస్తానంట. అంటే నిద్రించిన వారు ఎక్కడ? యేసునందు, ప్రభువులో నిద్రించిన వారికి. ఎందుకంటే ప్రభుతో ఉన్న వారికి వెళ్తున్నారు, వారికి ఒక ఆధారాన్ని ఇస్తానంటున్నాడు, ఒక విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాం కదా. లోకంలో ఎన్నో ఉన్న ధనవంతులు ఉన్నారు పిల్లరా, చాలా ధనవంతులు. ఈ మధ్య కాలంలో ఆయన కూడా చనిపోయాడు. రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత రామోజీ నాయుడు గారు. ఆయన చనిపోయినప్పుడు పిల్లరా అతనికి విస్తారమైన సంపాదించేశారు పిల్లరా, కొన్ని కోట్లకు అధిపతి. మన బాగా తెలుసు కదా, ఈనాడు సంస్థలు, ఫిల్మ్ సిటీ, ప్రియ పచ్చళ్ళు, ఇంకెన్నో ఉన్నాయి, మార్గదర్శి, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఎల్ఐసి పాలసీ, చాలా ఉన్నాయి పిల్లరా. అన్నీ ఉన్నా ఆయన ఏమైపోయిందంటే అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు పిల్లరా. కానీ ఒకవేళ ప్రభువును కలిగే వెళ్ళి ఉంటేనంట, అందుకని మనకు లాజర్ సందర్భం మనం బాగా తెలిసి ఉండాలి పిల్లరా. సందర్భాలు గుర్తుకొచ్చినప్పుడల్లా ఆయనకి ఏది లేదు పిల్లరా, ఏమీ లేదు. కానీ తనకున్నది ఏంటంటే దేవుని యందు నిరీక్షణ పిల్లరా. ఆయన కుక్కలు వచ్చి నాకి వెళ్ళిపోయిన మాట చూడండి పిల్లరా, దాన్ని తరిమేంత కూడా ధైర్యం చాలా, అంటే శక్తి లేదు తన ఊళ్ళో, తన బలము సహకరించట్లేదు, చేతు సహకరించట్లేదు. వచ్చి దాన్ని దగ్గరకు వచ్చాయంటే కూడా ఈగలు వచ్చి మన మీద వాళ్తున్నాయంటే ఏంటంటే పిల్లరా, దాన్ని కొట్టుకోవడానికి చేతులు కూడా రావట్లేదని మనకు. ఆయన అంత స్థితిలో ఉన్నా కానీ నిరీక్షణ మాత్రం, విశ్వాసం మాత్రం విడిచిపెట్టలేదు పిల్లలు. అందుకనే వెంటనే ఏంటంటే 60-70 సంవత్సరాలు బ్రతికేస్తావు కదా నాన్న, ఇంత ఆయాసపడిపోయావు కదా, ప్రయాసపడిపోయావు కదా, ఇప్పుడు రా, నేను నీకు విశ్రాంతి ఇస్తానని దేవుడు, నువ్వు ఊరికి రావద్దు, నా దూతల్ని నీకు పంపిస్తానని దేవుడు తన దూతల్ని పంపించేసాడంట. తన దూతలు తీసుకొని లాజర్ గారిని తీసుకొని అబ్రహాం గారు రొమ్మున ఆనుకోవడానికి తీసుకొని వచ్చేసాడంట. ఇప్పుడు అక్కడ రొమ్మున ఆనుకున్నాడంటే మనకి ఏమర్థమైపోవాలి? ఏం దిగులు చెందకు, నిన్ను హక్కున చేర్చుకుంటున్నాను. బాధ వచ్చిందా, కష్టం వచ్చిందా, ఇవి మనం ఎప్పుడు వెంటనే హక్కు చేసుకుంటాం చూసారా పిల్లరా. ఎందుకంటే ఆ బాధను ఓదార్చడానికి ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? ఇప్పుడు అబ్రహాం గారు ఉన్నారు, లాజర్ను ఓదార్స్తుంది, హక్కున చేసుకున్నాడు. ఇక్కడ ఏదో నువ్వు ఒంటరిగా ఉన్నానని దిగులు పడకు, ఎందుకంటే నువ్వు తండ్రి దగ్గరికి వచ్చేసావు, ఇవి నేను ఆదరిస్తున్నాను. అలా విశ్వాసంతో ప్రభునందు ఒకవేళ నిద్రిస్తానంట, ప్రభునందు యేసునందు నిద్రించిన వారంట దేవుడు తనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు. ఎప్పుడు? ప్రభు యొక్క రాకడను. ఇది మనకు బాగా తెలుసు కాబట్టి నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాను పిల్లరా. 17వ వర్షం కింది భావించడం పిల్లరా, పైన కింది భాగం చూస్తే 17వ వర్షం 15 పై నుంచి అవుతున్నాను. 16-10 నుంచి, దేవుని భూరత్వము పరలోకం నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. అంటే ప్రభువునందు మృతులైన వారు మొట్టమొదటిగా లేస్తారంట. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలముకు మేఘాల మీద కొనిపోబడదాం. ఇప్పుడు మొట్టమొదటిగా ప్రభువుని చూసేది ఎవరయ్యా అంటే, మొట్టమొదటిగా లేచేది వారే అంట పిల్లరా. ఎందుకంటే మనకంటే ముందుగా వెళ్ళారు కదా. ఎవరి దగ్గరికి వెళ్ళారు? తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు తండ్రిని చూసే అంటే లేచేటప్పుడు ప్రభుతో పాటు మొట్టమొదటిగా మనకంటే ముందుగా వారే లేస్తారంట. ఆయన వారిని వెంటబెట్టుకొని వచ్చునన్నాడు. అక్కడ భూమి మీద ఒకవేళ సజీవంగా మనం నిలిచినట్లయితేనంట, ప్రభు కొరకు విశ్వాసంతో వారు మన పితరులు ఎలాగైతే నమ్మకంగా బ్రతికేశారో, ప్రభునందు మృతి నందు నమ్మకంగా జీవించారో, అలాంటి శేష జీవితాన్ని కనుక మనం కలిగి ఉంటేనంట, మనమంట తర్వాత మనము ప్రభుని ఎదుర్కొంటామంట. అలా ఎదుర్కొనే సందర్భంలో ఒక మంచి మాట మాట్లాడారు. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా
ఉందుము అంటున్నాడు. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందమంట. ఇప్పుడు ఇక్కడ జీవించిన సంవత్సరాలు ఉన్నాయనుకోండి పిల్లలు, కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది పుట్టగానే చనిపోయే వాళ్ళు ఉంటారు, 60-20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, కొంతమంది యాక్సిడెంట్ ద్వారా, కొన్ని రోగాల ద్వారా, ఏదో విధమైన పరిస్థితులను బట్టి, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు కానీ, కరోనా కోవిడ్ టైం కానీ, ఇలా యాక్సిడెంట్లు కానీ, కొన్ని యుద్ధ వాతావరణం కానీ, భూకంపాలు కానీ, సునామీ ప్రాంతాలు కానీ, కొన్ని వ్యాధుల్ని బట్టి కానీ, అనాలోచితంగాను అసంకల్పితంగాను కొన్ని చర్యలు జరిగినప్పుడు కానీ అనేకులు బాధపడి సూసైడ్ చేసుకుని చాలామంది చనిపోతూ ఉంటారు పిల్లలు. ఆయుష్కాలము కొంతకాలం, ఎవరు ఎన్ని సంవత్సరాలు బ్రతికేసారయ్యి అంటే అప్పుడు మనం కౌంట్ చేస్తూ ఉంటాం. కొంతమంది 20, 30, 40, 50, 60, 70 సంవత్సరాలు. కానీ ఈ ఆయుష్కాలం అంతా కూడా ఏమన్నా అంటే ప్రయాసము, దుఃఖము, ఆయాసమే. కానీ ఒకవేళ ప్రభు కొరకు బ్రతికితే ఈ ప్రయాసం వల్ల నేను నీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు దేవుడు. ప్రభు కొరకు బ్రతికిన వాడిని, నమ్మకమైన సాక్షులు, ఆయన గొప్ప సాక్షులు మనం విన్నాం కాబట్టి యేసన్న గారు ఒక నెమ్మది పొందే స్థానంలో ఉన్నవారని వారి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. అంతే కదండి, వాక్యాన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడుకున్నప్పుడు ఇలా మాట్లాడుకుంటూ మనం ఏమనుకున్నామంటే వీళ్ళు త్వరగా వెళ్ళిపోయి ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంటే బాగుండని అనుకున్నాం. కానీ ఆయన అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ భర్త దగ్గర ఉన్న సంతోషం కంటే, భార్య దగ్గర ఉన్న సంతోషం కంటే ఇప్పుడు ఆయనకి ఎక్కడ సంతోషం ఉంటుంది? తండ్రి దగ్గర ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు ఇందాక మనం అన్నగా తమ్మానికి తన పిల్లలు పుట్టినా తన తండ్రి పిలిస్తే అదే గొప్ప భాగ్యం అనుకుంటాడు, తన తండ్రితో ఉండడమే ఇష్టం అనుకుంటాడు. ఇప్పుడు రాజేశ్వరికి ఇప్పుడు పిల్లలు భార్య ఉన్నా కానీ నాకు తండ్రి బాగాలేడు కాబట్టి తన జాబ్ కంటే, ఇల్లు కంటే, తన ఫుజిల ప్రాంతం కంటే కూడా, ఫెసిలిటీస్ కంటే కూడా ఏది నచ్చింది? ఇప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళడమే నచ్చింది. అలాగే ప్రభు పిలిస్తే ఆ పిలుపు మేరకు ఈ లోకం మనం విడిచిపెట్టుకొని వెళ్ళిపోవాల్సిన వారం, అది ఏ కాలమైనా కావచ్చు. అందుకనే మన ఆయుష్కాలం ఏంటో ఇంకా తర్వాత మనం మాట్లాడుకుందాం, మనకు తెలిసిన విషయమే కదా. ఇలా కొంతకాలానికి విడిచిపెట్టుకొని వెళ్ళిపోయిన మనమంట అప్పుడంట ప్రభుతో ఎక్కడ ఉంటామంట? సదాకాలం ఉంటామంట. ఎక్కువ కాలం ఎక్కడ ఉండబోతున్నామంట? దేవునితో ఉండబోతున్నామంట. తండ్రితో పాటు మనం సదాకాలం ఉండబోతున్నామంట. ఇది అల్పకాలము, చిన్న కాలమే. కానీ సదాకాలం ఉండేదంతా కూడా ఎక్కడంటే దేవునితో. మనం త్వరగా వెళ్ళిపోయారు, కొన్ని పరిస్థితులు బట్టి వెళ్ళిపోయారు అని మనం బాధపడుతుంటాం. కానీ వారు ఒకటే రెండు మూడు మాటలు మాకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే వారు తండ్రి దగ్గరకు వెళ్ళారు. ఇక్కడ ఆయాసపడ్డారు. బ్రతుకాలంలో అందరికీ ఉన్నాయి పిల్లలు, అది అందరి జీవితంలో జరుగుతుంది ప్రయాసాలు. కొంతమంది ముందుకు రావచ్చు, తర్వాత రావచ్చు, ఇలా అందరికీ వస్తుంటుంది. ఈ ప్రయాసాలు మానిన వారికి దేవుడు విశ్రాంతిని ఇస్తున్నాడు. ఈ విశ్రాంతిని అంతా కూడా పొందుకోవడానికి ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టి ఆయన ఇచ్చిన ఆత్మతోని అక్కడ వెళ్ళిపోయారు. ఇప్పుడు లోకంలో నువ్వు దుబాయ్లో ఉన్నా, ఫుజిరాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ హాస్పిటల్ ఉన్నా, ఎక్కడున్నా కానీ నీ శరీరము నీ మట్టి వారం అని అంటూ ఉంటాం కదా. ఈ మట్టి మనిషివే కాబట్టి నీ మట్టిలో వదిలేసి ఆత్మ నేను ఇచ్చాను కాబట్టి ఇవి నాతో పాటు వచ్చి నా దగ్గరికి వచ్చాయి. ఎక్కడ ఎంతకాలం ఉంటానయ్యా అంటే సదాకాలం, లైఫ్ లాంగ్, ఇంకా శాశ్వత కాలం, ఇంకా ఎటర్నల్ లైఫ్ అంతా కూడా నాతోనే ఉండబోతున్నారు. అంతే. అది ఉండాలంటే క్రీస్తునందే మృదునందండి, అలా బ్రతకండి అని అంటున్నాడు. అలా ఎలా ఆదరించుకోవాలో చెప్తున్న కింద చూడండి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఈ మాట కావాల్సింది కదా పిల్లలు. ఆదరణ కూడికలో ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలంట. ఎందుకంటే మనం తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన వారము. యేసన్న గారు వెళ్ళింది కూడా తండ్రి దగ్గరికే. అంతేకాదు అతనికి ఇక్కడ ప్రయాసం బట్టి, అతని జీవితకాలంలో చేసిన ఉద్యోగాలను బట్టి ఎంతో ప్రయాసం కదా. వీళ్ళ ఉద్యోగము, కుటుంబ సమస్యలు ఇవన్నీ పోషించుకోవాలి. ఇవన్నీ అందరికి ఉండేవి కదా, ఈ బాధ్యతలు, ఈ రెస్పాన్సిబిలిటీ అన్నీ కూడా. వీటన్నించి కూడా నీకు విడుదల నేను ఇస్తాను, నేను విశ్రాంతిని ఇస్తానని దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు పిల్లలు. అక్కడ వెళ్ళి ఎక్కడ ఉన్నారంట? ఈ ప్యారడైజ్లో ఉన్నారు, పరదేశంలో ఉన్నారు. వీళ్ళందరికీ ఒక లోకం ఇస్తున్నాడు, అది సదాకాలం ఉండే లోకం అంటున్నాడు. తండ్రితో పాటు ఉంటున్నారు. అందుకని ఎప్పుడు గుర్తుండాల్సింది ఏంటంటే భార్య, పిల్లలున్నా, ఉద్యోగాలున్నా, కంపెనీలున్నా, మనకు రిలేషన్షిప్ ఉన్నా, మనకు అంత పెద్ద ఫెలోషిప్ ఉన్నా, నెట్వర్క్ ఉన్నా, ఫైనల్గా ఏంటంటే మనం తండ్రితోనే ఉండాల్సిన వారం, తండ్రి దగ్గరికే వెళ్ళవలసిన వారం. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళగలిగి చిన్న పాపకు బాధ ఉంటుందా? ఉండదు కదా. సంతోషంతో పరిగెత్తుంది. పెళ్ళైనా కూడా పరిగెత్తుకుని వస్తుంది తండ్రి దగ్గర. తండ్రికి ఏమైనా అయిందంటే కూడా తట్టుకోలేదు, తండ్రికి ఏమైనా అయిందంటే తట్టుకోలేరు. ఇలా కొన్ని మనం చూస్తుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే తండ్రి ప్రేమ, పల్లొక తండ్రి ప్రేమ ఇంకా మహా గొప్పది పిల్లరా. ఆయన పిలిచినప్పుడు ఇట్టే వెళ్ళిపోవాలి. దాంట్లో ఇంకేంటంటే పాస్ అయిన వాళ్ళని చూస్తుంటే, అంటే వెళ్ళిపోయిన వారిని చూస్తుంటే మహా ఆనందం కలగాలి మనకు. ఎందుకంటే వీరు నిజంగా భక్తిని కాపాడుకున్నారండి, నాకు ధైర్యంగా ఉంది. ఎందుకంటే మా నాన్నగారు ఇంత వేదన పొందారు ఇక్కడ ఉన్నంతకాలం, ఇప్పుడు దేవుని దగ్గర విశ్రాంతి పొందుతున్నారని ఈ మాటల చేత మీరు ఆదరణ పొందండి అని అంటున్నాడు పిల్లలు. అదే కదా చెప్తున్న మాట. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. కానీ మనం చేయాల్సిన పని మాత్రం ఉంది పిల్లరా. ఒక మాట చూద్దాం పిల్లల. ప్రసంగి గ్రంథం, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం చూడండి పిల్లలు.
సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకటి జన్మదినము కంటే మరణ దినమే మేలు. అక్కడ పైన మాట చూడండి పిల్లల, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటే పిల్లలు మీకు బాగా తెలుసు అనుకుంటా. సుగంధ తైలం మనం ఎప్పుడు ఎలా తయారవుతుంది మన బాగా అన్ని పర్ఫ్యూమ్స్ అన్ని కూడా మనం ఇప్పుడు మన ఎంటర్ అయ్యారు అనుకోండి, ఒక్కొక్కరికి ఒక స్మెల్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో అందరూ పర్ఫ్యూమ్లు వాడుతున్నారు కాబట్టి బాడీ స్మెల్ ఏంటో మనకు అర్థం అవ్వట్లేదు. ఈ పర్ఫ్యూమ్ బాగుందండి మీరు ఎక్కడ వాడుతున్నారని మనం దాని గురించి ఆరాధిస్తూ ఉంటాం. ఆ తైలము ఎంత స్మెల్ ఇస్తుంది, దాని వెనకాల చాలా ప్రయాసం ఉంటుంది తెలుసు కదా పిల్లలు. అది తీయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ వీటన్నిటికంటే కూడా మంచి పేరే మేలైంది అంటున్నాడు. పేరు మంచిది పెట్టుకున్నామని కాదంట. ఈ తర్వాత ఇప్పుడు మనం విన్నాం కదా పిల్లలు, తర్వాత ఆయన లేనప్పుడు ఆయన ఉన్నప్పుడు అతను వెళ్ళిపోయినా తన కుమారులను చూసి కూడా అతను చేసిన కార్యాలు ఎవరైతే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారో, యేసన్న గారు విడిచి వెళ్ళిన తర్వాత తన కుమారునితో కానీ సమాజం మాట్లాడుతున్న మాటలు కానీ తన కుటుంబం మన మాట్లాడుతున్న మాటలు కానీ ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఇలాంటి పనితీరండి అని గొప్పగా ఎంచాలి. కానీ ఆ పేరును బట్టి కాదంట, తన పని తీరును బట్టి ఒక మంచి పేరు రాబోతుందంట పిల్లరా. అలా జీవితాన్ని బ్రతకాలంట పిల్లరా. అలా బ్రతికితే అది సుగంధ తైలం కంటే కూడా మంచిది అంటున్నాడు పిల్లరా. అది జన్మదినం కంటే మంచిది అంటున్నాడు, మరణ దినము అతనికి మేలవుతుంది అంటున్నాడు పిల్లరా. ఒక మంచి పాట చూద్దాం పిల్లరా. హెబెలు రాష్ట్ర పత్రికకు వచ్చండి పిల్లరా. హెబెలు రాష్ట్ర పత్రికకు వచ్చండి. హెబెలు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని మాట చదువు పిల్లరా. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నదంట. ఎవరికంట? దేవుని ప్రజలకే విశ్రాంతి ఉన్నదంట. ప్రభునందు మృతులు ధన్యులు కాబట్టి ఇలాగూ రాయము అనే మాటలు మనం వింటూ ఉంటాం కదా. ఇందాక క్రీస్తునందు మృతి నొందిన వారిని దేవుడు తనతో కూడా వెంట పెట్టుకొచ్చును అని మనం విన్నాం కదా పిల్లలు. ఇంకా యెషయా గ్రంథంలో అద్భుతం అంటారు, వారు సూటిగా వారి మార్గంలో వెళుతున్నారు, వారు విశ్రాంతిలోకి వెళుతున్నారు. కానీ జనులు దృష్టించరు, అనేకులు దాన్ని దృష్టించరు. కానీ మనం ఏంటంటే ప్రభునందు వారి యొక్క కలిగిన సాక్ష్యాన్ని బట్టి వారి క్రియలు వారిని కొనియాడతాయి పిల్లరా. వారి క్రియలు వారి వెంట వెళ్తూ ఉంటాయి. ఈ క్రియల్ని బట్టి అంట దేవుడు తన ప్రజలకు విశ్రాంతిని ఇస్తాడంట. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించాలంట. అంటే ఇక్కడ టాస్క్ మాత్రం పెట్టేశాడు దేవుడు. దేవుడు ఎలాగైతే 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని విశ్రమించాడో అలాగే దేవుడు కూడా తన ప్రజలకు విశ్రాంతిని అనుగ్రహించాడంట, విశ్రాంతి నియమించేశాడంట. ఆ విశ్రాంతిని ఎలా ఇస్తానంటే దేవుడు తన కార్యాలు ముగించినట్టుగానే మీరు కూడా ఏంటంటే మీ ఆయుష్ కాలంలో, జీవిత కాలంలో అది ఎంత కాలమైనా పర్లేదు, స్వల్పకాలమైనా అధిక కాలమైనా అది అత్యల్ప కాలమైన ఎలాంటి కాలమైనా కానీ మన ఆయుష్ కాలంలో మన ఏజ్ మనకి ఎంతైతుందో అంత లోపల ఒకవేళ సత్యాన్ని తెలుసుకుంటే, వాక్యాన్ని తెలుసుకుంటే, దేవుని యొక్క విషయాలు తెలుసుకుంటే దేవుని గట్టిగా పట్టుకోండి, విశ్వాసంతో బ్రతకండి. బ్రతికినన్ని రోజులు కొంతైనా పర్లేదు, నమ్మకంగా బ్రతకండి. ఆయన ఏమన్నా నీ పనిని దేవుడిచ్చిన పనిని కనుక పూర్తి చేసి ఒక బాధ్యత, కుటుంబాన్ని ఇచ్చాడు కుటుంబ బాధ్యతలు, సావాసాన్ని ఇచ్చాడు సావాస రెస్పాన్సిబిలిటీస్, మన విశ్వాసాన్ని కాపాడుకోమన్నాడు ఆ విశ్వాసాన్ని గట్టిగా పడ. అది లోకంలో ఉన్న ఏది కూడా మన విశ్వాసాన్ని పడద్రోసేలుగా ఉండకూడదు. మన విశ్వాసం దాని ముందు బలంగా నిలబడేటట్టుగా ఉండాలి. ఇవన్నీ కూడా కాపాడుకొని ఉండి మన కాలంలో ఆయన కార్యాన్ని ముగిస్తానంట మీకు అందరికీ నేను విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు పిల్లరా. అలా నమ్మకంగా బ్రతికిన యేసన్న గారు జీవితంలో ఇప్పుడు వెనక్కి చూడండి పిల్లరా. ఇందాక సాక్ష్యం బట్టి ఆయన ఉద్యోగం చేసుకున్నాడు, చిన్న స్థాయి నుంచి పైకి వచ్చేసాడు, ఒక ఇంజనీర్ లెవెల్లో ఉన్నాడు. అది వాక్యాన్ని చదవాలి ఇంగ్లీష్లో అంటే ఆయన పేరే తీసుకొని రావాలి. అలా ప్రార్థించుకునే స్థితి వరకు మంచిగా తన కుటుంబం నడిపించేసిందంటే అందరికీ రక్షణ కలిగించేలాగా అందరినీ భయభక్తులు కల్పించాడు. తన తండ్రి గారు కూడా సంపూర్ణ పరిచయంలో ఉన్నాడు. అదే అవలంబించుకున్న ఆయన ఒక విశ్వాసంతో నమ్మకంగా బ్రతికేస్తాడు. ఇంకోటి మాట గురించి ఇందాక చెప్పుకున్నాం కదా పిల్లలు, పాస్ అయిన వాళ్ళని చూస్తుంటే ఇప్పుడు 10th క్లాస్ కోసం మనం ప్రిపేర్ అవుతున్నాడు కదా, మనం ఇప్పుడు ఎంత ప్రిపరేషన్ ఉంటుందో తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చేసింది, మంచి మార్కులు పాస్ అయిపోవడం తెలిసింది పిల్లలు. అప్పుడు ఎలా ఉంటుంది, మనం సంతోషంగానే ఉంటాం కదా. తన తండ్రి దగ్గరికి వెళ్ళిన యేసన్న గారిని చూసినా, తన తండ్రి దగ్గర ఆదరణ పొందుతున్న యేసన్న గారి విశ్రాంతిలో ఉన్న ఆయన చూసినా మనకి ఇప్పుడు కూడా సంతోషమే ఉండాలి పిల్లలు. ఆయన కార్యాన్ని ముగించుకొని వెళ్ళిపోయాడు ఆయన. అలా చూస్తూ ఉంటే మనకి ఇప్పుడు ఆనందమే కలగాలి, ఎందుకంటే పనిని పూర్తి చేసుకొని వెళ్ళిపోయాడు. అలాంటి వారికే దేవుడు కావాలనుకున్నాడు, అలాంటి వారికే ఆ నిత్యత్వము అంటున్నాడు, విశ్రాంతి నిలిచి ఉన్నది అన్నాడు పిల్లలు. అలా మంచి క్రియలు చేసి బ్రతికి ఈ లోకాన్ని విడిచిపెడతానంట ఒక మంచి పేరు మనం ఆయనకి తగలబెడుతున్నాం పిల్లలు. తగలబెడతాం ఎలా అంటే ఇక వెంటనే కుక్కంగా మనం హోండిగా తగిలించినట్టుగా వారికి మనం ట్యాగ్ పెడతాం, అబ్బా ఆయనలో బ్రతకడండి, ఆయన పిల్లలండి,
కానీ మీ తండ్రి గారు చాలా బ్రతికేశారండి, చాలా గొప్పగా బ్రతికేశారు. ఆయన బ్రతికినట్టుగానే మీరు బ్రతుకుతున్నారండి. ఇలా ఒక ట్యాగ్ లైన్ మనం ఏదైతే తగిలిస్తున్నామో అది గొప్పది పిల్లరా. అప్పుడు వస్తుంది మంచి పేరు. మనం మంచి పేర్లు వెతుక్కుంటాం, అది కాదంట, పేరు కాదంట. మన తీరును బట్టి, ప్రవర్తనను బట్టి చివర్లో మనకు ఇస్తారు చూసారా సర్టిఫికేట్, అది కావాలంట దేవునికి. అలా బ్రతికితే మీ కొరకే నా విశ్రాంతి అంటున్నాడు. ఆ విశ్రాంతి మీ కొరకే అంటున్నాడు. ఆ విశ్రాంతి నేను పిలుచుకుంటాను అన్నాడు. మిమ్మల్ని నేను ఆదరిస్తాను అంటున్నాడు. ఇంకొక మంచి మాట పిల్లరా, ఆయుష్ కాలం గురించి ఒక మాట మాట్లాడాం కాబట్టి నేను సందర్భంగా జ్ఞాపకం చేస్తాను పిల్లరా. దినవృత్తాంతర గ్రంథము చివరి అధ్యాయం, మొట్టమొదటి దినవృత్తాంతం, మొదటి దినవృత్తాంతం గ్రంథం 29వ అధ్యాయం, చివరి అధ్యాయం 29వ అధ్యాయం 15వ వచనం చూడండి పిల్లలు. 29వ అధ్యాయం మొదటి దినవృత్తాంతంలో మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడునూ లేడు అంటున్నాడు పిల్లలు. ఇక్కడ మంచి మాట, పాయింట్ మనం ఎప్పుడు చదువుతున్న మాట. ఎక్కడ ఏమంటున్నాడు? మా భూనివాస కాలము, ఎక్కడ భూమి మీద మనం నివసించే కాలం అంట. మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము. నీడన్నా స్థిరంగా ఉంటుందా? మనం కదిలితే నీడ షేక్ అయిపోతుంది. వెలుతురు మన మీద ఒకవైపు వచ్చినా, పైకి వచ్చినా వెలుతురు అనేది నీడ అంతా కూడా మటుమాయమైపోతుంది. అలా నీడ అంత అస్థిరము అంటున్నాడు భూనివాస కాలము. మరి సదాకాలం ఎక్కడ ఉండబోతున్నాము? ప్రభుత్వం ఉండబోతున్నాం. ఆ సదాకాలాన్ని సంపాదించుకోవాలనుకుంటే ఇప్పుడు యేసన్న గారు తండ్రి గారు ఒక సేవలు ఉన్నారు కాబట్టి దాన్ని అందిపుచ్చుకున్న ఆయన యేసన్న గారు ఒక నీతిగా బ్రతికేస్తారు. ఆయనను చూస్తూ పెరుగుతూ ఒక రక్షణ పాత్రను అందిపుచ్చుకొని వారు విశ్వాస జీవితంలో కొనసాగుతున్నారు. ఇదే తన పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. ఇలా కలిగిన మనము ఈ మాటలను బట్టి మనం ఆదరింపబడమే కాకుండా ఈ లక్షణాలన్నీ కూడా దేవుళ్ళు బ్రతకాలండి. దేవుని కొరకే బ్రతకాలి. మనకు ఉన్న ఆయుష్ కాలంలో దేవుని పని చేయాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, భక్తిని కాపాడుకోవాలి. ఇలా బ్రతికితే దేవునితో సదాకాలం ఉంటామంట అనే విషయాలు మనకు తెలియాలి. ఈ విషయాన్ని మన కుటుంబీకులకు నేర్పించుకోవాలి. మనం వెళ్ళిపోయామంటే ఏడవడమే కాదు, అంతకంటే బలమైనది ఏంటంటే నా తండ్రి వెళ్ళాడు కదా, ఆ తండ్రితో పాటు నేను ఉండాలి. ఈ లోకంలో దేవుడు ఇచ్చిన తండ్రి నుంచి కలుసుకోవాలి. అంతకంటే ముందు పరమందున మా తండ్రిని కూడా కలుసుకోవాలి. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఒక మంచి పాట పాడుకున్నాం కదా పిల్లలు. నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన ఒక ప్రతి ఒక్క గాయాన్ని నేను ముద్దాడుతాను. ఆయనకి స్వర్ణ కిరీటాన్ని నేను పెడతాను. అంతేకాదు ఆయన గాయాలు ప్రతిదాన్ని కూడా నేను ముద్దాడుతాను. ఎందుకంటే నా కోసం ఇంత త్యాగం చేసావు ప్రభువా అని ఎంత ఒక ఆసక్తి, అంత ఒక విశ్వాసం చూడండి పిల్లలు. ఆ ప్రేమ చూడండి. అక్కడికి వెళ్ళాలి, ఆయన చూడాలి, ఆయన గాయాలు ముద్దలు పెట్టాలి. అంతేకాదు ఆ స్వర్ణ కిరీటం తీసుకొచ్చి ఆయన తల మీద పెట్టాలని ఒక నిరీక్షణ, కాంక్ష. మనకి ఎలా ఉండాలంటే ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో అంత తండ్రి గారు అంత విశ్వాసాన్ని కాపాడుకొని వెళ్ళిపోతున్నారు కదా. చాలా మంది భక్తులు అంత గొప్పగా బ్రతికేశారు కదా. నేను అలాగే బ్రతకాలి. నేను వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క భక్తుల్ని కలుసుకోవాలి. ఇంత పౌరుషంగా మీరు ఎలా బ్రతికేశారండి? అది లోకంలో ఎన్ని అవకాశాలు ఉన్నా కానీ ఏ రోజు మీరు పాపం అంటే కూడా బ్రతికేస్తారు. నిజంగా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా ధన్యులు అండి. నేను పాస్ అయిన వాళ్ళు అందుకనే ధన్యులు అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఫెయిల్ అయ్యడానికి అవకాశం లేదు, అంతే కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి లోకం నుంచి వెళ్ళిపోయిన వరకు చాలా ధన్యులు. ఎందుకంటే మళ్ళీ పాపం చేసే అవకాశం లేదు, పాపమైన మాటలు వినడానికి అవకాశం లేదు, చూసే అవకాశం లేదు. అక్కడ ఆదరణ పొందుతున్నారండి. లోకం ఎంత కలుషితమైందో మనకు కనబడుతుంది పిల్లలు. ప్రేమలు కరువైపోయే పిల్లలు. అందుకని మంచి కుటుంబం కలిగి ఉండడం చాలా అదృష్టం, అది ధన్యత. అలా కలిగిన కుటుంబంలో ఉన్న మీ ధన్యత మీ కుటుంబాలకు కలిగింది కాబట్టి ప్రభుత్వం ఉండడానికి ఎప్పుడు స్థిరంగానే ఉండాలి పిల్లలు. ఎందుకంటే ఇది మా భూనివాస కాలము అస్థిరము, నీడే అంత అస్థిరము అంటే స్థిరంగా ఉండదు అంటున్నాడు. స్థిరంగా ప్రభువే ఉండగలుగుతాడు పిల్లలు. ఆ నిత్యత్వం మన కొరకు స్థిరంగా ఉంది, మన కొరకు నిలిచి ఉంది. ఆ నిత్యత్వాన్ని కైవసం చేసుకున్న మన బ్రతుకులో ప్రతి అడుగు వేయాలి పిల్లలు. అందుకనే ఇది ఇక్కడ ఉంటే కష్టం ఉంటుంది, వేదన ఉంటుంది, ఇదంతా ఏం చేయాలయ్యా అని ఒక భక్తుడు అంటాడు, మన బాగా సుపరిచితున్న భక్తుడు. మరణాపేక్షతోని నేను ఇక్కడ ఉండడానికి ఇష్టం లేక దేవా నన్ను తీసేసుకో అంటాడు. మొదటి రాసుల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం 1924 వర్షంలో. మరణాపేక్షతో దేవా నన్ను తీసేసుకొని నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదని ఏలియా గారు పౌరుషంతో దేవుని అడుగుతుంటాడు. అంటే ఇక్కడ నుంచి నీకోసం అన్ని కార్యాలు చేయాలి, అనేకులు ఎదిరించాలి, పౌరుషంతో వెళ్ళిపోవాలి. అయినా ఆత్మకున్న మాట ఏంటంటే మరణాపేక్ష అంటున్నాడు. మనకు కూడా అపేక్షలు ఉంటాయి. అపేక్ష అంటే కోరికలు, ఆశ. మనకు కూడా ఆశలు ఉంటాయి. ఇంకొక ఆయుష్కాలం ఉంటే బాగుంటుండే, ఈ సంవత్సరం కొలిసిస్తే బాగుంటుండే, ఇంకో 10 సంవత్సరాలు అయితే ఆ లోపు మన అప్పులన్నీ తీరిపోతాయి, ఒక ఇల్లు వస్తుంది, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోతాయి, కారు వచ్చేస్తుంది. ఈ ఆశలు ఉంటాయి మనకు. కానీ అతనుకున్న ఆశ ఏంటంటే మరణాపేక్షనంట, తొందరగా చనిపోతే బాగుండు.
తొందరగా చనిపోతే బాగుండు. ఇప్పుడు చనిపోతే ఏ బాధ లేదు, ఏజిబెలు నా వెనకాల పడాల్సిన అవసరం లేదు, నేను ఇంకొకరిని చంపాల్సిన అవసరం లేదు. అంటే తన కొరకు బయలు ప్రవక్తని తనే చంపేశాడు కదా, అందరిని బాధించేశాడు. ఇవన్నీ నేను ఎందుకు చేయాలి, దేవనని తీసేసుకో చాలు, నీ దగ్గర ఉంటే చాలు అనుకుంటున్నాడు. ఆదరణ కలిగితే చాలు. ఎందుకంటే ఎంతకాలం ఉన్నా నీడే అంత అస్థిరమే మా జీవితాలు, ఎప్పటికైనా నువ్వు తీసుకోవాల్సిందే. ఒకవేళ నేను నమ్మకంగా బ్రతికిస్తే తొందరగా వెళ్ళిపోవాలనుకుంటా. చూసారు పిల్లలు, మనం ఎప్పుడైతే దుబాయ్కి వచ్చేసి పనులన్నీ పూర్తి చేసుకుని ఓవర్ టైం చేసి అన్ని పర్సెంట్ చేసి ఒక 5 lakhs నాకు అప్పు ఉంది, 2 lakhs అప్పు ఉంది, 5 lakhs సంపాదించుకుంటే నాకు ఖర్చులో పోను అన్ని మిగులుతాయి. నేను 5 lakhs తొందరగా చంపేసిన ఒక 10 సంవత్సరాలు బ్రతికేదానికంటే నుంచి పనిచేసేదానికంటే ఒక 5 yearsలోనే నా పనులన్నీ పూర్తి చేసుకుని నాకు నా టార్గెట్ కంప్లీట్ చేసుకొని త్వరగా వెళ్ళిపోయారు అనుకోండి 5 years లోపల, సంతోషమే కదా, మహానందమే కదా. అలాగే దేవుని దగ్గరికి వెళ్ళడానికి కూడా అలాంటి పేక్షనే మనకు కూడా ఉండాలి పిల్లలు. అలా ఉన్నప్పుడే నిజంగా మనం విశ్వాసం అవుతాం. ఎందుకంటే భక్తుల జీవితాలు అలాగే ఉన్నాయి పిల్లలు, అందరి జీవితాలు అలాగే ఉన్నారు. మనం అనుకుంటాం ఏంటంటే దావీదు గారు అదే మాట, నా నీడే అంత అస్థిరం అంటాడు కదా. మనం ఈ లోకంలో ఏంటంటే మనకు అది ఇష్టము, మనకి ఇది ఇష్టం, మనకి ఆశలు ఈ ఆశలు ఉంటాయి. కానీ నా ఆశ ఏంటంటే దేవునితో ఉండాలి. అలా బ్రతికిన వాడిని దేవుడు ఏమంటున్నా అంటే, ఎందుక మనం మా మాట జ్ఞాపకం చేసుకున్నాం కదా, నాకు శ్రేష్టమైన దాంట్లో పాలు ప్రాప్తించాను. అలా గొప్పగా చెప్పుకోవాలి భక్తులు. మనం కూడా అలాగే చెప్పాలి. మనం అక్కడ నిత్యత్వంలో మనం ఉండాలంటే ఇక్కడ ప్రభువునందే బ్రతకాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా ప్రభువును విడిచిపెట్టేది లేనే లేదు. ఎందుకంటే మనం ఈ లోకం కొరకు బ్రతకట్లేదు. అలాగే వారు ముందున వారు బ్రతికిస్తారు పిల్లలు. పాస్ అయిపోయి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనమే పాస్ అవ్వాల్సింది. ఇక్కడ నుంచి ఎలిజిబిలిటీ సంపాదించుకోవాల్సింది ఇక్కడ నుంచి మనమే. వారు ఎలిజిబిలిటీ సంపాదించుకొని నెమ్మది పొందే స్థలంలో ఆదరణ పొందుకుంటున్నారు. ఇప్పుడు మనకేంటంటే బాధ ఏంటంటే మనం అనుకుంటాం కదా, అయ్యో నా పిల్లలు అక్కడ ఉన్నారని బాధ ఎవరికి ఉంటుందో తెలుసా? అక్కడ ఒక ధనవంతుడు లాజర్ సందర్భంలో ఎవరికి ఉన్నది ఇప్పుడు ఆ బాధ? లాజర్కు లేదు అక్కడ. ఎవరికి ఉన్నది ఇప్పుడు? ధనవంతుడికి ఉన్నది. నాకు అక్కడ 5 సహోదరులు ఉండిరి అని ఆయన బాధపడుతుంది. ఎందుకంటే అతను యాతన పడుతున్నాడు కాబట్టి ఆ ఆశ ఉంది. ఎందుకంటే నేను రక్షణ పొందుకోలేదు, మా వాళ్ళు రక్షణ పొందుకోలేదు. కానీ రక్షణ పొందుకొని ప్రభునందు నమ్మకంగా బ్రతికిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వారు విశ్రాంతిలో నెమ్మది పొందే స్థలం అబ్రాహాము రొమ్మును ఆనుకుని ఉంటారు. వారికి ఏంటంటే నా తండ్రి దగ్గరికి వచ్చినని నిరీక్షణ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎలా నిరీక్షణ ఉండాలి? నా తండ్రిని కలుసుకోవాలి, పరమ తండ్రిని కూడా కలుసుకోవాలి. అందుకని నమ్మకంగా ఉండాలి. ఆయన రక్షణ ఇచ్చి వెళ్ళిపోయారు. రక్షణను వారి కుటుంబంలో అందరికీ పంచిచ్చేశారు. తను రక్షణ పొందుకున్నాడు, తన తమ్ముడు కుటుంబము, తన యొక్క చెల్లెల కుటుంబం, వారి బంధువర్గ అందరూ కూడా రక్షణ. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే మనము రక్షణ పొందుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. బ్రతుకాలంలో మన కుటుంబంలో మన పిల్లలకు రక్షణ నేర్పించాలి, మన సాహసంలో మనం నమ్మకంగా ఉండాలి. ఆయన ఎలాంటి ధర్మ కార్యాలు చేస్తాడో ఆ కార్యాలు కూడా చేయాలి. ఇందాక మనం చదువుకున్న మాట గుర్తు చేసుకుని పిల్లలు అంటే అందరికీ విశ్వాసం ప్రభునందు వారికంట విశ్రాంతి నిలిచి ఉన్నాడంట. కానీ కార్యములు ముగించమన్నాడు, అంతే కదా. అదే మాట గుర్తుంచుకొని కార్యములు ముగించాలి. అలాగే మనం చదువుకున్న మాట ప్రసంగిలో మంచి పేరు సంపాదించుకోవాలి. అది ఎప్పుడు తర్వాత మనకు ట్యాగ్ లైన్ వస్తుంది, తర్వాత బ్రతుక ముగిసిన తర్వాత, అంతే కదా. క్రియలు వాడిని కొడియాడబడుతున్నాయి, వారు వెళ్ళిపోయిన తర్వాత క్రియలు వాడిని వెంట వెళ్ళును అంటుంది. అలాగే యేసన్న గారి గురించి మనం ఎలాగైతే వారి కుటుంబీకులు పొగుడుతున్నారో మాటికి మనం అదే స్మరణ చేసుకుంటాం కదా పిల్లల. అంతే భక్తుల జీవితాలు పిల్లల. కొన్ని మనకు అపోస్తల గ్రంథంలో అపోస్తల కార్యములు అంటారు. ఏమన్నారు దాన్ని అంటే? వాళ్ళు ఏం చేశారంట? అపోస్తులు కార్యాలు చేశారంట. ఇప్పుడు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అపోస్తుల కార్యంలో? టక్కని చెప్పాలి మీరు, చూసారా చెప్పండి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో. అవన్నీ కూడా అపోస్తుల కార్యాలు అంట పిల్లరా. అంటే అన్ని పనులు చేశారంట. అన్ని పనులు చేస్తే ఒక పరిశుద్ధ గ్రంథం అనే మన బైబుల్లో అపోస్తుల కార్యాల గురించి ఒక గ్రంథం రాయబడింది, ఒక పుస్తకం రాయబడింది. మనం వెళ్ళిపోయిన తర్వాత ఒక పేజీ అన్న రాయబడాలి. అర్థమవుతుందా? మంచి కార్యాలు ఇలా చెప్తూ ఉంటే ఎన్నైనా చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక్కరు కాకపోతే ఇంకొకరు చెప్పేటట్టుగా మన బ్రతుకు తీరు ఉండాలి. అది కార్యములు ముగించి దేవుని పని ముగిస్తే నీ కొరకు ఇలాంటి సాక్ష్యాలు నిలబడుతూ ఉంటాయి. మనం వెళ్ళిపోయిన తర్వాత అబ్బా మా సంఘంలో ఉన్నాడండి, ఏం పాట పాడతాడండి, పాట పాడతాడు కానీ ఎక్కడో కూర్చుంటాడండి, అక్కడ బార్లో కూర్చుంటాడు, అక్కడ కూర్చుంటాడు, ఇక్కడ కూర్చుంటాడు. అది కాదు సాక్ష్యం. నమ్మకం బ్రతుకుతాడు. ఎంత పాట పాడతాడో మధురంగా ఉంటుందో తన జీవితం కూడా అంతే మధురం అండి. తన కుటుంబాన్ని కూడా అలా కాపాడుకుంటాడు. వాక్యం చెప్తాడండి, ముత్యాలాగా చెప్తాడండి, చక్కగా ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్గా తాగుతాడండి అని అన్నాడు అనుకోండి, ఎంత ఘోరంగా ఉంటుంది. అది ఎంత శ్రేష్టమైందో, ముత్యం లాంటి శ్రేష్టమైందో తన బ్రతుకులు అంతా కాపాడుకుంటాడండి. చాలా చక్కగా ఉంటుందని మన గురించి ఒక సంఘం నుంచి 10 మందిని సాక్ష్యాలు ఇవ్వాలండి. 4 ఆళ్ళు సంపాదించుకుని 4 సంపాదించుకుని పాడమోయడానికి 4 అక్కర్లేదు. నీ గురించి ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, మంచి పేరు. నువ్వు వెళ్ళిన తర్వాత నీ కొరకు జస్టిఫికేషన్ రావాలి నీ బ్రతుకు. మనం వెళ్ళకన్నా ముందే చెప్పుకోవాలి, అయ్యో హాస్పిటల్ ఉన్నాడా, మరణ పడక మీద ఉన్నాడా, వృద్ధాప్యంకి వచ్చిందా, ఒక ఏజ్ వచ్చేసిందా,
హాస్పిటల్ ఏమని లేదండి, డాక్టర్ గారు టైం ఇచ్చేశారు, బహుశా హోప్ లేదంటున్నారంటే ఏం పర్లేదండి, ఎందుకంటే తన బ్రతుకు గొప్పగా ఉందండి, నాకైతే నమ్మకం ఉంది నెమ్మది పొందే స్థలంకి వెళ్తాడని. మన గురించి అప్పుడే ప్రజలు చెప్పేసుకోవాలి అంతగానో, అంతలా బ్రతకండి పిల్లలు. కార్యాలు ముగించుకుంటే మన కొరకు ఒక పేజీ రాసేలా ఉండాలి దేవుడు. ఏమని రాయమంటారు దేవుడు? మనం అంటే పక్కన ఉన్న వారికి మనం నటిస్తున్నాం అనుకోండి, కొద్దిగా తెలిసిపోతుంది, దేవుడికి తెలుసు కదా. మరి ఒరే వీళ్ళేం రాయకపోతున్నారు, నేనేం రాయాలని దేవుడు అన్నాడు అనుకోండి, చాలా బాధాకరంగా అవుతుంది. ఆయన గురించి గొప్ప సాక్ష్యం కలిగిన ఒక కుటుంబాన్ని దేవుడు ఇలా పెట్టుకున్నాడు, అనేకలు రక్షించారు. అందుకని మన కుటుంబంలో కూడా పిల్లల రక్షణ అందరూ ఇచ్చాల్సిందే. దీంట్లో ఏమి లేదు పిల్లరా, ఇంతకాలం లోకంలో బ్రతికిస్తాం, ఎన్నో ఒడిదుడుకు వచ్చేసాయి. దేవుళ్ళు ఉంటే రావని కాదు, కానీ అది బలవంతంగానే తీసుకొచ్చి రుద్దాల్సిందే వాక్యాన్ని. వాళ్ళ మార్పు వచ్చిందా కదా, రక్షణ ఇచ్చేయాల్సింది అంతే. దేవుని మాటలు వింటున్నారు, రక్షణ లేకుండా ఎవరు కూడా వెళ్ళొద్దు పిల్లరా, ఎందుకంటే దానివల్ల చాలా అనర్థాలకు దారితీస్తుంటుంది. ఎందుకంటే తన ప్రజలకే విశ్రాంతి నిలిచి ఉన్నానని దేవుడు ఖండితంగా చెప్తున్నాడు పిల్లరా. ఆ విశ్రాంతి దూరం చేసుకోదు పిల్లలు. ఎందుకంటే ఈ 60-70 సంవత్సరాల కాలంలో ఎన్నో ఆయాసాలు, ప్రయాసాలు, దుఃఖమే. అందుకని భక్తులందరూ కూడా అదే అనుకున్నారు. ప్రయాసాలు ఎప్పుడు ఉంటాయి కదా, ఎప్పటికీ ఇది అస్థిరమైన జీవితమే కదా. దేవా నీ సన్నిధికి రావాలి, నా మరణ దినం ఎలా ఉంటుందో తెలియజేయతండి, మా ఆయుష్కాలం ఎంత ఉంటుందో తెలియజేయతండి, నేను ఎలాగో వెళ్ళిపోతున్నాను కదా. మోషే గారి విషయంలో మాకు బాగా తెలుసు కదా పిల్లలు. కొండ మీదకి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇగో మీ అన్న ఇక్కడే చనిపోయాడు అయ్యా, ఇగో నువ్వు ఇక్కడే చనిపోబోతున్నావు కానీ నువ్వు పాలు ప్రపంచ దేశాన్ని చూస్తావు కానీ చేరవు అన్నప్పుడు మోషే బాధపడిపోలేదు పిల్లరా, కన్నీరు కార్వలేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సమాజం కన్నీరు కార్చింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మోషకి ఏంటంటే, నాకు ఇచ్చిన కాలంలో దేవుని పని పూర్తి చేసిన అంతే. పాలు తిన్నల ప్రపంచ దేశానికి నడిపించమన్నాడు, వారి కొరకు నేను నడిపించేసాను అంతే. బాధలు అంటావు, తన ప్రజల కోసం నేను శ్రమను కూడా అనుభవించేశాను. ఎన్నో మాటలు అన్నారు, రాళ్ళు రుచి చంపడానికి కూడా సమాజం వ్యతిరేకంగా నిలబడిపోయింది. నేను వాడిని నడిపిస్తుంటే నువ్వు ఎలాంటి అడుగు మోసే మధు మీకు అక్కర్లేదు, మేము మాకు ఇందుకోసం మమ్మల్ని తీసుకొచ్చిందని నా ఆయన మీద తిరగబడిపోయిన సమాజం చూసాం పిల్లలు. మీరే సేవకుల, మీరే గొప్ప, మీతోనే దేవుడు మాట్లాడతారని ఒక బృందమే వేరేగా గుంపు వచ్చింది. అయినా కానీ నమ్మకంగా బ్రతికేస్తారు పిల్లలు. మోసే నేను తీసుకుని వెళ్ళిపోతున్నాను పాలు తిన్నల ప్రపంచ దేశానికి, నువ్వు వెళ్ళవు అంటే అయినా పర్లేదు ప్రభా, ఎందుకంటే నేను నీతో పాటు ఉండబోతున్నాను, ఆ సంతోషంతో నీ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు పిల్లలు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అంటాడు పిల్లలు, ద్వితీయోపదేశకాండము చివరి చూసినట్లయితే పిల్లలు, ఇంచుమించు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 7 రోజులు కాదు, 14 రోజులు కాదు, 30 రోజులు దుఃఖాన్ని సలుపుతారంట. ఎవరు? ఇజ్రాయేల్ సమాజం పిల్లలు. ఇజ్రాయేల్ సమాజం ఎంతమంది ఉన్నారు తెలుసు కదా, ఎంత అన్నాడు? 6 లక్షల కాల్బలం అన్నారు. 6 లక్షల కాల్బలం అంటే అది కాలుతో నడిచేవారు. యవనస్తులు 18 సంవత్సరాల పైన, 20 సంవత్సరాల పైన ఉన్న వారిని లెక్కించేవారు. 20 సంవత్సరాలు తక్కువ ఉన్న వారిని లెక్కించేవారే కాదు, వృద్ధుల్ని లెక్కించేవారు కాదు, స్త్రీలను లెక్కించేవారు కాదు, పసిపిల్లలను లెక్కించేవారు కాదు, ఇవి పడుకుని మంచంలో ఉన్నవారిని లెక్కించేవారు కాదు. ఇలా ఇంచుమించు 20 నుంచి 30 లక్షల జనాంగం, 40 లక్షల జనాంగం లెక్కకు చెప్తుంటే ఇజ్రాయేల్ సమూహం అంతా 40 లక్షల జనాంగం అనుకోండి. ఆ 40 లక్షల జనాంగము 1 రోజు కాదు 30 రోజులు దుఃఖాన్ని సలిపిరంట. ఇది కాదు సర్టిఫికేట్ అంటే, మంచి పేరంటే. అది బ్రతుకు తీరు తర్వాత పిల్లల. ఎన్ని సంవత్సరాలైనా తండ్రిని జ్ఞాపకం చేసుకుంటే తన కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయంటే అది కాదు పిల్లలు బ్రతుకు తీరు అంటే. అలా బ్రతకని పిల్లల. అలాంటి వారికి ఒక విశ్రాంతి అన్నాడు. ఆయన ఇచ్చిన రక్షణ వారి కుటుంబానికి దేవుడు ఏ రీతిగా అయితే యేసన్న గారి ద్వారా మంచి రక్షణ అందించడానికి దేవుడు మార్గం తెరిచాడు, అదే రీతిగా రాజేశ్వరి కలిగి ఉన్నారు. తన బంధువర్గం అందరూ కూడా ఒక పెద్దగా అందరికీ చక్కని రీతిగా సహకారిగా ఉంటూ, తన ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి అందరికీ సపోర్టివ్గా ఉంటూ సంఘానికి కూడా సహకారిగా ఉన్నారు. దాతృత్వం కలిగి ప్రతి విషయంలో ముందుకు వస్తున్నారు. అలాంటి మంచి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీరి కుటుంబాలన్నీ కూడా తన తండ్రిని చూసుకోవాలి, మన పరమ తండ్రిన మన ప్రభు అయిన దేవుడైన యెహోవాని చూసుకోవాలి, మన ప్రభు అయిన యేసుని కూడా చూసుకోవాలి. ఆ రీతిగా ఉన్నతంగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇటు మాటలు వారి కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్న దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించడం గాక. ఆమేన్.